ఇది నేను ఎర్న్ చేసిన నా మనీ ఎర్నింగ్ ప్రూఫ్. మీరు కూడా ఇలా ఎర్న్ చేయాలి అంటే ఇంక లేట్ చేయకోకుండా ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. షాప్సీని ఉపయోగించుకొని మనీ ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలో మీకు షాప్సీలో సైన్ అప్ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలి, అదేవిధంగా మనీ ఎలా ఎర్న్ చేయాలో కూడా చెప్తాను. మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు మీ మెయిల్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసుకొని మీ సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు జస్ట్ 20 రూపీస్ పే చేసి మీరు షాపిఫై సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. నేను దీని గురించి మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు మీరు స్కిప్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు సింపుల్ గా సోషల్ మీడియాని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు న్యూ బిజినెస్ ఆర్ ఐడియా మీద సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మై సెల్ఫ్ అండ్ డ్రాప్ షిప్పింగ్ ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ ఆన్లైన్ స్టోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు రైట్ సైడ్ ఆన్లైన్ స్టోర్ మీద క్లిక్ చేసి థీమ్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చాలా టైప్స్ ఆఫ్ షాపింగ్ థీమ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. వాటిలో మీకు నచ్చిన షాపింగ్ థీమ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్ ని మీరు కస్టమైజేషన్ అనేది చేసుకోవాలి మీకు నచ్చినట్లు. నెక్స్ట్ రైట్ సైడ్ మై స్టోర్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన స్టోర్ నేమ్ అనేది ఎంటర్ చేసుకొని మీ జీమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని సేవ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ మీరు జనరల్ మీద క్లిక్ చేసి మీ యూజర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ప్లాన్ మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీరు బేసిక్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యూపీఐ ఐడి అండ్ మీ అడ్రస్ అనేది ఫిల్ చేసుకోవాలి. మీరు జస్ట్ 20 రూపీస్ పే చేసి ఈ బేసిక్ ప్లాన్ తీసుకొని ట్రై చేయండి. మీరు మనీ ఎర్న్ చేస్తున్నారు అనుకుంటే కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు జస్ట్ 20 రూపీస్ పే చేస్తే మీకు 3 మంత్స్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇక్కడ మీరు పే చేసేటప్పుడు మీకు 5000 అని చూపిస్తుంది. అది జస్ట్ ఆటో పే యాక్టివేట్ కావడానికి అలా చూపిస్తుంది. కానీ మీకు జస్ట్ 20 రూపీస్ మాత్రమే కట్ అవుతాయి. మీరు సెటప్ మీద క్లిక్ చేసి మీ యూపీఐ ఐడితో మీరు 20 రూపీస్ అనేది పే చేయండి. మీకు ఆటోమేటిక్ గా ప్లాన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. మీరు ఈ 3 మంత్స్ మీకు 20 రూపీస్ తో మీకు ఫ్రీగా వస్తుంది. ఈ 3 మంత్స్ మీరు ట్రై చేయండి. మీకు ఎర్నింగ్స్ అవుతుంది అనుకుంటే కంటిన్యూ చేయండి. లేదు అనుకుంటే మీరు సింపుల్ గా ఆటో పే ని క్యాన్సిల్ చేసుకోండి. నో ప్రాబ్లం. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ నేమ్, మీ మొబైల్ నెంబర్ అదే విధంగా మీ మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ మై స్టోర్ మీద క్లిక్ చేసి బిల్లింగ్ మీద క్లిక్ చేసి మీ బిల్లింగ్ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు పేమెంట్ మీద క్లిక్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయాలి. యాన్యువల్ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకొని క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకొని సేవ్ అనేది చేసేయాలి. నెక్స్ట్ మీరు ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యాడ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. రోపోజో క్రౌడ్ మార్కెట్ ప్లేస్ మీద సెలెక్ట్ చేసుకొని జెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఓటీపీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేటివి ఉంటాయి. ఆ ప్రొడక్ట్ ని సింపుల్ గా మన స్టోర్ లో యాడ్ చేసుకొని ఆ ప్రొడక్ట్ ని సేల్ చేపిస్తూ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీకు ఎలా మనీ ఎర్న్ చేయాలో కూడా చెప్తాను. ఇక్కడ మీరు రైట్ సైడ్ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేసి షాపిఫై స్టోర్ మేనేజర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లింక్ న్యూ షాపిఫై స్టోర్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లింక్ న్యూ షాపిఫై స్టోర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇన్స్టాల్ అనేది చేసేసుకోవాలి. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకోవడం కంప్లీట్ అయిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎస్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీకు ఈ షాపిఫై లో మనీ ఎలా ఎర్న్ చేయాలో చూద్దాం. మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ షాపిఫై మీద క్లిక్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఆ ప్రొడక్ట్ యొక్క ప్రైస్ విధంగా మనకి ఎంత మార్జిన్ అమౌంట్ అనేది మనం రావాలనుకుంటున్నామో కూడా మనం ఎంటర్ చేసుకొని ఫస్ట్ షాపిఫై మీద క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే ఆ ప్రొడక్ట్ మన ఆన్లైన్ స్టోర్ లో యాడ్ అయిపోతుంది. మీరు చెక్ చేసుకోవచ్చు ప్రొడక్ట్స్ లోకి వెళ్ళి. అదే విధంగా మీరు ఇంకా ఏమన్నా మాన్యువల్ గా చేంజెస్ చేయాలనుకుంటే సింపుల్ గా ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసుకొని మీరు సెర్చ్ చేసుకున్న ప్రొడక్ట్ లోకి ఇలా మీరు మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని మీ ఆన్లైన్ స్టోర్ లో యాడ్ చేసుకొని
మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఆ ప్రోడక్ట్ ని షేర్ చేపిస్తూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వన్స్ మీకు ఆర్డర్ అనేది వచ్చిన తర్వాత మీకు షాపిఫై అప్లికేషన్స్ లో ఆర్డర్స్ లో మీకు డిస్ప్లే అవుతాయి. అక్కడికి వెళ్ళి మీరు కస్టమర్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఒకసారి ఆ కస్టమర్ కి కాల్ చేసి ఆర్డర్ ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫుల్ఫిల్ అని డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ ఆర్డర్ అనేది షిప్పింగ్ కి రెడీ అయిపోతుంది. వెంటనే వాళ్ళే వెళ్ళి ఆ ప్రొడక్ట్ ని కస్టమర్ కి డెలివరీ చేస్తారు. మీకు వచ్చిన మార్జిన్ అమౌంట్ అనేది మీకు రొపోజో క్లౌడ్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సెండ్ చేసిన అమౌంట్ ని రొపోజో వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. ఇలా మనం సింపుల్ గా షాపిఫై ఉపయోగించుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.